ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో గౌరవం, సముచిత స్థానం లేదని కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20 తర్వాత పార్టీతో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు జీవన్ రెడ్డి. తన సోషల్ మీడియా అకౌంట్ కు కాంగ్రెస్ పేరు తొలగించేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లో గౌరవం, సముచిత స్థానం లేదని కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20 తర్వాత పార్టీతో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు జీవన్ రెడ్డి. తన సోషల్ మీడియా అకౌంట్ కు కాంగ్రెస్ పేరు తొలగించేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. అనుష, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీని అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు కూడా మనకు అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఏ పార్టీలో చేరతారని చెప్పేసి అనుకున్న పరిస్థితిలో మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీలో దాదాపు చేరుతున్నట్లు కూడా ఖరారైనట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు కేటీఆర్ తో పాటు ఇటు కేసీఆర్ తో కూడా జీవన్ రెడ్డి మంతనాలు జరిపినట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని చూసిన ఇటు పార్టీ మారుతారని చెప్పేసి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు జీవన్ రెడ్డి తోటి తన పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పేసి కూడా చర్చిస్తున్నట్టు కూడా చర్చించి ఆహ్వానిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందిస్తుంది. ఇటు 42 సంవత్సరాలుగా ఆ పార్టీ కొరకు కష్టపడ్డ తనను కాంగ్రెస్ పార్టీకి ఇలా వేధించడం కరెక్ట్ కాదంటూ కూడా మనోవేదనకు గురవుతున్నట్టు దాదాపు 1984 సంవత్సరంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఇటు దాదాపు 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మాత్రం ఇటు పార్టీని వీడను అంటూ కూడా ఉన్న జీవన్ రెడ్డి సైతం ఇటు అనూహ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అయితే ఎప్పుడైతే పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి అతన్ని ఎప్పుడైతే అతని వైపు అధిష్టానం అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితిలో మాత్రం అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. అప్పటి నుంచి కూడా మనోవేదన గురవుతున్న అతను పలు దఫలుగా ఇటు సీనియర్లతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ తో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం తను పార్టీని వీడను అని కూడా చెప్పిన పరిస్థితుల్లో అనూహ్యంగా కూడా పార్టీ మారేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా ప్రకటించారు. ఇటు దాదాపు మున్సిపల్ ఎన్నికల వరకు కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా చెప్పిన పరిస్థితిలో తన అనుచరులకు ఎప్పుడైతే టికెట్లు కేటాయించినప్పటికీ కూడా తాను పార్టీలను కొనసాగుతానని చెప్పేసి చర్చించారు. ఇటు చైర్మన్ విషయంలో ఇటు ఎప్పుడైతే అధిష్టానం నుంచి కూడా సీనియర్లకు కాకుండా ఇటు కాంగ్రెస్ కు మద్దతుతో గెలుపొందిన వారికి కాకుండా ఇటు బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే పట్టం కట్టారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పై అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి జీవన్ రెడ్డి ఇటు ఖచ్చితంగా రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు మీడియా ముఖంగానే ప్రకటించిన పరిస్థితిలో పార్టీలో కొనసాగాలనో లేదో అన్న కూడా సందిగ్ధంలో నెలకొన్నట్టు కూడా ప్రకటించారు. ఈ పరిస్థితిలో మాత్రం ఈ నెల 20 తర్వాత కూడా
తుది నిర్ణయం తీసుకుని వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అందిన సమాచారం మేరకైతే 25వ తేదీన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఉగాది తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ 2-3 గోపికృష్ణ అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అని కూడా జీవన్ రెడ్డి అనుకున్నారు. మరి సడన్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని రహస్యం కలవడాన్ని ఎలా చూడాలంటారు? ఎస్ అనూష, అయితే మనం మొదటగా మనకు అందిన సమాచారం మేరకైతే 2 నెలలుగా గ్యాప్ తీసుకున్న అనంతరం మాత్రం తను పార్టీ మారతారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా కూడా కేటీఆర్ తో మాత్రం సమావేశం అంటే చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ పరిస్థితిలో అనూహ్యంగా ఇటు జీవన్ రెడ్డి సైతం వెంటనే పార్టీ మారకుండా దాదాపు ఈ పార్టీకి రాజీనామా అనంతరం కూడా సీనియర్లతో ఏదైతే తనలాగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారితో చర్చించిన అనంతరం వారితో పాటు భారీ మొత్తంలో అంటే జీవన్ రెడ్డి తన అనుచరులతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పై ఎలా దెబ్బతీసే ఆలోచనలు ఏదైతే తనకు జరిగిన అన్యాయం బయట పెట్టి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లను కూడా తన వెంబడి పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం కూడా కేటీఆర్ తోటి కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది మనకు. ఇటు దాన్ని బట్టి కూడా మనం కేటీఆర్ అనూహ్యంగా తెరపైకి వచ్చి జీవన్ రెడ్డితో చర్చించడం కూడా ఈ రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇటు వెంటనే పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా తాను కొంతమేర సమయం తీసుకుంటున్నట్టు కూడా మన వారికి కూడా సూచన ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అనుచరులతోటి పూర్తి స్థాయిలో చర్చించి ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా పలువురి నేతలు కూడా ఆలోచన చర్చించిన అనంతరం మాత్రం తాను భారీ మొత్తంలో ఇటు బీఆర్ఎస్ లో భారీ సంఖ్యలో మాత్రం బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ఇటు జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో అంటే సోషల్ మీడియా అకౌంట్లు కావచ్చు, ఇటు తన అనుచర పార్టీ కండువ కావచ్చు, ఈ పార్టీ కండువ కూడా మున్సిపల్ ఎన్నికల నుంచి కూడా జీవన్ రెడ్డి అయితే కప్పుకోకుండా ప్రజల వైపు అయితే వెళ్తున్నారు. ఇటు దాదాపు ప్రతిరోజు నిత్యం ప్రజల వద్దే ఉంటూ కూడా ప్రతి గ్రామాన ఏ చిన్న కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో అటెండ్ అవుతూ కూడా అక్కడ స్థానిక నేతలతో కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు చొప్పదండి తనకు అనుబంధంగా దాదాపు 1984 నుంచి తాను పర్యటించిన ఇటు చొప్పదండి నియోజకవర్గం కావచ్చు, వేములవాడకు సంబంధించి కావచ్చు, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో కూడా స్థానిక నేతలతో కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ప్రతి గ్రామాన కూడా మున్సిపల్ ఎన్నికలు అయినప్పటి నుండి కూడా ప్రతి గ్రామాన కూడా జీవన్ రెడ్డి సైతం నామమాత్రంగా వెళుతూ ఆ స్థానిక ప్రజలది మనోగతం తెలుసుకుంటూ కూడా తను చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పార్టీలో కొనసాగే ఆలోచనలో ఉండుడా మార్చడం పట్ల కూడా సజెషన్స్ తీసుకొని పూర్తి స్థాయిలో మాత్రం పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలోనే బీఆర్ఎస్ తీర్థం తీసుకొని ఉన్న జీవన్ రెడ్డి అంటూ కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ 20 తర్వాత మాత్రం పూర్తి స్థాయి నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది స్పష్టంగా. అనుష. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.